తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీలాగా చాలా మంది కొత్తగా రియల్ ఎస్టేట్ లోకి రావాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టాలి అనుకునే వారికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? సో రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వాలంటే, మనం తొందరగా గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా ఏంటంటే మనం కన్సిస్టెంట్గా పనిచేయాలి. చాలామంది ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు. వస్తారు, చూస్తారు, 10 మందిని అడుగుతారు, నో 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 అని వినేసరికి వెళ్ళిపోతారు అనమాట. రాతుగై బాతుగై అయిపోయింది. రియల్ ఎస్టేట్ మనతో అవుతుంది రా పోయి, మనకంత సర్కిల్ లేదు, మనకంత నాలెడ్జ్ లేదు, మనం చేయగలుగుతాం ఆ రియల్ ఎస్టేట్, వానికి ఏదో లక్కలు అయిపోయింది అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారు, వీడు మొన్నటిదాకా ఏం లేకుండా సడన్గా ఒకటేసారి సక్సెస్ అయ్యింది అనుకుంటారు. బట్ ఓవర్ నైట్లో ఒకటే రోజులో ఎవరు సక్సెస్ అయిపోరు. ఆ ఓవర్ నైట్లో సక్సెస్ అయినా కూడా ఆయన దాని వెనకాల చాలా సంవత్సరాల కష్టం ఉంటుంది. అది మనం చూడాలి. సో ఫస్ట్ రియల్ ఎస్టేట్లో మనము కన్సిస్టెంట్గా జో దిక్తా హై వహీ బిక్తా హై, రెగ్యులర్గా మనం మార్కెట్లో ఉండాలి. రెగ్యులర్గా మనం మార్కెట్లో జనాలకు చెప్తూ ఉండాలి, కొత్త వాళ్ళని కలుస్తూ ఉండాలి, రెగ్యులర్గా ఫాలోఅప్స్ చేస్తూ ఉండాలి. వాళ్ళు సక్సెస్ అవ్వాలి, తొందరగా గ్రోత్ అవ్వాలంటే రెగ్యులర్గా వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్డేట్ అవ్వకపోతే మార్కెట్ నుంచి అవుట్డేట్ అయిపోతాం. సో మనం ట్రెండ్ చేంజ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ట్రెండ్ అనేది రోజు రోజుకి చేంజ్ అవుతుంది. ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా చేంజ్ కావాలి. మార్పు మాత్రమే శాశ్వతం. నేను మారను, నేను ఇలాగే ఉంటా అంటే సక్సెస్ అవ్వరు. ఎందుకంటే ఒక జాబ్లో నుంచి కానీ, ఏదైనా మీరు వేరే కేటగిరీ, వేరే బిజినెస్ నుంచి కానీ, వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు మీ ఇండస్ట్రీలో యూ ఆర్ ద ఎక్స్పర్ట్, యాంకరింగ్లో మీరు ద ఎక్స్పర్ట్, కానీ రియల్ ఎస్టేట్లో మీరు కాదు. రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు యూ కెన్ స్టార్ట్ విత్ జీరో ఓన్లీ. మీరు జీరో నుంచే స్టార్ట్ అవ్వాలి. సో జీరో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు హ్యావింగ్ ఎ రైట్ మెంటర్ ఆర్ ఎ గురు ఆర్ ఎ లీడర్, ఒకరు మంచి లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన నాలెడ్జ్ మీద, మన స్కిల్స్ మీద మనల్ని మనం అప్డేట్ చేసుకోవడం కోసం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను వారానికి కనీసం 3 గంటలు ఖచ్చితంగా చేస్తాను. ఎందుకు? ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో ఒక ట్రైనింగ్లు అటెండ్ అవ్వడము, ఏదన్నా ఆడియోసో, క్యాసెట్సో, వీడియోసో కంపల్సరీ అన్ని పెయిడే. మళ్ళీ ఫ్రీగా చూడను, ఎందుకంటే ఫ్రీగా వచ్చింది దాంట్లో అంత కంటెంట్ ఉండదు నా ఫీలింగ్. సో పెయిడే ఛార్జ్ చేస్తాను నేను ఎక్కువ వీలైతే. ఎందుకంటే నేను ఇలా 10 రూపాయలు పెడితే నాకు 100 రూపాయలు రావాలి. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. అట్లా బిజినెస్ మ్యాన్ లెక్కనే ఆలోచించాలి అన్నది ఒక ఫీలింగ్. ఎప్పుడు కూడా ఏంటంటే మైండ్ సెట్లో కూడా 2 మైండ్ సెట్స్ ఉంటాయి. మళ్ళీ ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, ఇంతే మనం ఇంతే, మన బతికింతే, మనతో ఇంతకన్నా కాదు, ఇదే. సెకండ్ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్. ఎప్పుడు కూడా ఏంటంటే దీన్ని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా తీసుకెళ్ళాలి, ఇది వర్కౌట్ అవుతలేదు, ఏ అనేది వర్కౌట్ అవునప్పుడు బి అనేదాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. సో నేను ఈరోజు ఒక 2 ప్లాట్స్ 10 ప్లాట్స్ లేదా ఒక 2-3 సేల్స్ చేస్తున్నా, దీన్ని డబల్ ఎట్లా చేయాలి, ట్రిపుల్ ఎట్లా చేయాలి, దాని మీద పని చేయాలి. అది అవ్వాలంటే మనం ఏం చేయాలి, మన స్కిల్ మాస్టర్ చేయాలి. ఎయిమ్ ఉండాలి మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాలెడ్జ్, అంటే మనం ఎయిమ్కి తగ్గట్టు నాలెడ్జ్ ఉండాలి. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్కిల్ ఉండాలి. చేతులు ఇలా కొట్టాలి ఓకే అని చెప్తే ఈత వచ్చేస్తుందా? ఈత రావాలంటే ఏం చేయాలి, నీళ్ళలో దిగాలి. బైక్లో ముందు క్లచ్ పట్టుకోవాలి, గేర్ వేయాలి, ఎక్సలేటర్ వేయాలి అంటే సక్సెస్ అవ్వదు. వస్తుంది అట్లా ప్రాక్టికల్గా యాక్షన్లకు తీసుకెళ్ళి మీరు ఎన్ని వీడియోస్ చూసినా, ఎన్ని ట్రైనింగ్ తీసుకున్నా, ప్రాక్టికల్గా వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే వీడియోలో మాట్లాడేది కానీ, బుక్స్లలో కానీ, ఆడియోస్లో కానీ వేరే ఉంటుంది, రియాలిటీలోకి వెళ్తే వేరే ఉంటుంది, ప్రాక్టికల్గా నాలెడ్జ్ వేరే ఉంటుంది. సో ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు ఎక్కువ నేర్చుకుంటాం. సో మన ఎయిమ్ ఉండాలి లైఫ్లో. మీకు ఏం కావాలనేది క్లియర్ కట్ పర్పస్ అనేది క్లియర్ ఉండాలి. నేను 3 మంత్స్లో ఏం కావాలి, 6 మంత్స్లో ఏం కావాలి, 1 ఇయర్లో ఏం కావాలి, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత అది అచీవ్ అవ్వాలంటే మన దగ్గర ఎలాంటి నాలెడ్జ్ ఉండాలన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. కొందరు ఏంటంటే వస్తారు, లైన్లో ఉంటారు, ఉన్నామంటే ఉన్నాం రియల్ ఎస్టేట్లో, కానీ వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోరు. సో ఒక ఇండస్ట్రీ గురించి మీరు పర్టికులర్లీ ఎక్స్పర్ట్ ఉండాలి. మీరు ప్రపంచ జ్ఞానం అంతా మీకు అవసరం లేదు. మీ ప్రొఫెషన్లో మీ ప్రొఫెషన్ గురించి మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ అది ఎలా తయారవ్వాలి మనము రాను అంటే మిమ్మల్ని కొట్టేటోడే లేడు అన్నట్టు ఉండాలి. సో ఒక ఇండస్ట్రీలో మీరు ఉన్నారంటే మీకు తలదన్నేవాడు ఎవడు లేడు, మీ ఇండస్ట్రీలో మీరు తోపు అన్నట్టు ఉండాలి. సో ఎంతమంది వచ్చినా అమితాబ్ బచ్చన్కి ఒక మార్క్ ఉంది, రజనీకాంత్ గారికి ఒక మార్క్ ఉంది, చిరంజీవి గారికి ఒక మార్క్ ఉంది. అట్లా మీకంటూ ఒక మార్క్ ఉండాలి, మీకంటూ ఒక బ్రాండ్ ఐడెంటిటీ ఉండాలి. తర్వాత ఏంటంటే స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్ లేకపోతే మనం సక్సెస్ కాము. సచిన్ టెండూల్కర్ వాళ్ళందరికీ తెలుసు, సక్సెస్ అయ్యిండు అని అందరూ చెప్తారు, గాడ్ ఆఫ్ క్రికెటర్ అంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎవ్రీ డే 13 గంటలు ప్రాక్టీస్ చేస్తుండే సచిన్ టెండూల్కర్ గారు, అందుకే ఆయన సక్సెస్ అయ్యిండు. సో మనం ఏంటంటే మన స్కిల్స్ పట్ల మనం అప్డేట్ అవ్వకపోతే, మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే, వచ్చలే కదా అని రిలాక్స్ అయితే కాదు. ఎప్పుడు కూడా ఏంటంటే సేల్స్ ఈజ్ లైక్ ఏ స్పోర్ట్స్ లాంటిది. స్పోర్ట్స్ అంటే ఏంది, ఆడితేనే మనం ఎట్లయితే పర్ఫెక్షన్ అవుతామో, దీంట్లో కూడా అంతే. మనం ఎప్పుడైతే సేల్స్ చేస్తుంటామో, మార్కెట్లో తిరుగుతామో, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రిలాక్స్ అయిపోవద్దు ఎప్పుడు కూడా.
ఎప్పుడు కూడా రిలాక్స్ అయిపోద్దు, చాలే వచ్చింది చాలే అని ఫిక్స్డ్ మైండ్ సెట్లో కూర్చోకుండా నేను ముందుకు వెళ్ళాలి, నేను సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ ఎలాంటిదంటే మోర్ దెన్ 850 ఇండస్ట్రీలు దీని మీద బతుకుతున్నాయి. ఇలా దీని మీద ఆధారపడి ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో మీరు ఒక సేల్ చేస్తే లేదా మీరు సక్సెస్ అయితే మీరు ఒక్కరే సక్సెస్ అయినట్టు కాదు. మీరు మీతో పాటు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లేదా అమ్మిన వాళ్ళు లేదా అన్ని రకాల గవర్నమెంట్కి కూడా చాలా ఛార్జెస్ రావడం, గవర్నమెంట్కి చాలా బెనిఫిట్ అవుతుంది. సొసైటీలో మీరు కూడా వాల్యూ యాడ్ చేసిన వాళ్ళు అవుతారు, గవర్నమెంట్కి ట్యాక్స్ ఇచ్చిన వాళ్ళలో కూడా మీరు అవుతారు. కాబట్టి 10 మందికి సాయం చేయాలి, వాళ్ళకి మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఒక మెట్టు పైన ఉండాలి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సో రైట్ ఇంటెన్షన్తో రండి, ఒక ఉత్సాహంతో ఉల్లాసంతో పనిచేయండి. 5 సంవత్సరాలు గుర్రాన్ని కళ్ళెం కట్టినట్టు ఫోకస్ ఒకటే, నేను సక్సెస్ అవ్వాలి, నేను ఇంతమందికి సేల్ చేయాలి, వీళ్ళకి లైఫ్లో ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలి, వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలి అనే ఒక పర్పస్తో కనుక మనం రాగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కానీ కొన్ని రోజులు వచ్చినామా, చేసినామా, ట్రై చేసినామా, చీకట్లా రాయేస్తా, తగులుతుంది, మన లక్కు ఇట్లాంటివి నమ్మొద్దు. మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ పోతే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక డ్రాప్ వాటర్ ఉంది, పైనుంచి ఒక డ్రాప్ పడుతుంది అనుకోండి, కింద ఒక పెద్ద బండరాయి ఉండదు, పలిగిపోతుందా? ఒక చుక్కతో ఏం పలగదు. కానీ కన్సిస్టెంట్గా అది ఎప్పుడైతే పడుతూ ఉంటుందో ఏదో ఒక రోజు అది రెండు అవుతుంది. అది ఎందుకంటే పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేది అది. సో కన్సిస్టెంట్గా లేకుండా మనం సక్సెస్ అవ్వలేము. సో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మనం వర్క్ చేయగలిగితే, మనం ఇండస్ట్రీని నమ్ముకొని పని చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. సో ఎప్పుడు కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయకండి, ఎవరిని మోసం చేయాలన్న ఆలోచన రానియకండి. వాళ్ళకి మంచి జరగాలనుకోండి. కొన్నిసార్లు ఏంటంటే మనం మంచి చేయకపోయినా మనకు చెడు జరుగుతుంది. బట్ భగవంతునికి వదిలేసేయండి. అది నేను కరెక్ట్ ఉన్నానా లేదా, నేను 100% ఇస్తున్నానా లేదా, దాని మీద పని చేయాలి తప్ప ఏదో డబ్బులు రావాలని, ఏదో మోసం చేద్దామని, ఏదో నాకు వస్తే చాలే, వాళ్ళు ఎటుపోతే నాకేంది, ఇలా ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే 1 సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ బ్రింగ్ యూ 100 కస్టమర్స్ ఇన్ 10 years. సో ఒక కస్టమర్ని మంచి సాటిస్ఫై చేయాలి, ఈయనకు మంచి ప్రాపర్టీ అందించాలని మీరు పనిచేస్తే మీకు తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచే లీడ్స్ వస్తాయి. సో ప్రతిసారి మార్కెట్లో వెళ్ళి గాడిద కష్టం చేయకుండా ఒక కస్టమర్ని పట్టుకొని ఒక కస్టమర్కి మంచిగా సర్వీస్ ఇస్తే ఆయన నుంచే 10 ప్లాట్లు 100 ప్లాట్లు వస్తాయి, 100 సేల్స్ అవుతాయి. అది సేల్స్కి. సేల్స్లో రిఫరెన్స్ని బీట్ చేసేది ఏది లేదు. ఎన్ని డిజిటల్ వచ్చినా ఎంత వచ్చినా కూడా సేల్స్లో రిఫరెన్స్ మీద పలానా వ్యక్తి మంచోడు, పలానా వ్యక్తి మంచి ప్రాపర్టీ ఇప్పగలుగుతాడని చెప్పి మార్కెట్లో మీ పేరు పోయిందనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. వాడు బేకార్గాడు అన్నాడు అనుకో, ఇంకా అయిపోయాయి. మార్కెట్లో మీరు ఎంత కింద మీద పడినా కూడా, ఎన్ని తపస్సులు చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. కాబట్టి మన గుడ్ విల్ని, మన క్యారెక్టర్ని వదులుకోవద్దు. సో మీ క్యారెక్టర్ మంచిగా ఉంది, మీరు మంచి చేయాలని రైట్ ఇంటెన్షన్ వస్తే ఇనిషియల్గా ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇనిషియల్గా పెద్ద సక్సెస్ రాకపోవచ్చు. టాలెంట్ లేనోడు, స్కిల్ లేనోడు మీకంటే ముందు తొందరగా సక్సెస్ అయిపోవచ్చు. అరే నాకెందుకు అయితే లేదు అని డిసప్పాయింట్ కాకుండా, మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు, అవి ఏమేమి ఉన్నాయో దాన్ని మొత్తం ఒకసారి చెక్ చేసుకొని దాని మీద మీరు వర్క్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన సక్సెస్ మీకు వస్తుంది. మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వగలుగుతారని నేను బలంగా నమ్ముతున్నా. ఆచరించి నమ్మి పనిచేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను నమ్మి పనిచేస్తున్న ఇండస్ట్రీ. సో నా తల్లిదండ్రులు, నా గురువులు నాకు నేర్పించిన విద్యాబుద్ధులు, వాటి వల్లనే నేను గ్రో అయినా. సో వాళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను సక్సెస్ అయినా. ఏదో నేను ఒక్కనే గొప్ప అని కాదు. నేను ఈరోజు ఈ చైర్లో ఇక్కడ వచ్చి కూర్చున్నా అంటే కొన్ని వేల మంది ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, వాళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా కాబట్టి నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలన్న ఒక రైట్ ఇంటెన్షన్తో వచ్చిన.